హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు లేటెస్ట్ వ్లాగ్స్. సో ఈరోజు మీరు ఈ వ్లాగ్లో అయితే నేను ఎక్సర్సైజ్ స్టార్టప్ చేశాను. యాక్చువల్లీ నా స్టమక్ ఎందుకో ఈ మధ్య 1 మంత్ నుంచి బాగా ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. ఓవర్ ఫ్యాట్ అయిపోతున్నాను అండ్ నాకు బాగా తెలుస్తుంది. ఎంత కంట్రోల్ చేసుకుందాము అని అంటే కంట్రోల్ చేసుకుంటున్నాను. ఫుడ్ కూడా సరిగ్గా ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ అట్లా ఏమీ తీసుకోవట్లేదు. సో బట్ ఎందుకు పెరుగుతున్నానో నాకైతే అర్థం అవ్వట్లేదు అనమాట. సో ఫస్ట్ అయితే కొంచెం ఎక్సర్సైజ్తో స్టార్ట్అప్ చేద్దాము. అండ్ ఈ మధ్య కొంచెం నాకు ఈ ఫ్యాటీనెస్తోని బద్ధకం ఎక్కువైపోయింది. ఎక్కువ పని కూడా నేను చేయట్లేను అనమాట. చాలా బద్ధకం అంటే అంత బద్ధకం అయిపోయింది. సో మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో ఫస్ట్ అయితే మన పిల్లలతో స్టార్ట్అప్ చేద్దాము. గణేష పాప అండ్ సూర్యాజ్ వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇదేంటి అని అంటే ఆలూ చిప్స్ తింటున్నారనమాట. వాళ్ళ డాడీ ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే ముందు తప్పకుండా ఏదో ఒకటి తీసుకొని రావాలి. వచ్చాక ఒకవేళ ఏమీ తీసుకొని రాలేదు అని అంటే ఆఫీస్ బ్యాగ్ ఉంటుంది కదా, అది చెక్ చేస్తారనమాట ఇద్దరు. అండ్ గణేష పాప అయితే మెయిన్గా ఫస్ట్ తన చేతిలో ఏం పెట్టకపోతే ఆ బ్యాగ్ తీసి ఆ జిప్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇది ఇందాక నేను మధ్యాహ్నం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ గణేషకి చెంప మీద దోమ కరిచింది. ఏంటబ్బా రెడ్గా ఉందని చూసేసరికి అక్కడ దద్దొచ్చేసింది. అయితే చూడండి, రౌండ్ తిరగమ్మా, రింగా రోజెస్ చేయమ్మా అంటే తను రౌండ్గా తిరుగుతుంది అనమాట. నేను పాట పాడుతుంటే తను తిరుగుతుంది అండ్ అలాగే చిప్స్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. నా ఎగ్జాక్ట్గా నేను టైం వచ్చేసి 5:30 or 6 అవుతుంది. వాళ్ళు మిల్క్ తాగేశారు అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి స్నాక్స్ తింటున్నారు అనమాట. సో గణేష ఫుడ్ కంటే అన్నం కంటే మిగతా ఏమన్నా కానీ మంచిగా హాయిగా లాగిచ్చేస్తుందండి ఏదన్నా కానీ. తను బిస్కెట్స్ అంత ఇష్టంగా తినదు, బట్ ఇట్లా కారంగా అయితే అన్నీ తింటుంది. జ్యూసెస్ బాగా తాగుతూ ఉంటుంది. ఫ్రూట్స్ కూడా వచ్చేసి ఏంటి అని అంటే మ్యాంగో అండ్ వాటర్ మిలన్ బాగానే తింటుంది. మిగతా పైనాపిల్ కానీ గ్రేప్స్ ఒకవేళ తనకు నచ్చుతుంది తింటే లేకపోలేదు. అండ్ ఆరెంజ్ కూడా తింటూ ఉంటుంది. సో ఇక్కడ తనకి ఎక్కువ అయిపోయిందనమాట. మాకు పెడుతుంది, నాకు అండ్ సూర్యాంష్కి పెడుతుంది. అండ్ ఇది వచ్చేసి అప్పుడే స్నాక్స్ అయితే తినేసారు, మంచిగా ఆడుకుంటున్నారు అనమాట. బయట పిల్లలు సూర్యాంశ్ వాళ్ళ ఫ్రెండ్స్తోని ఆడుకుంటున్నారు. ఇది మా ఫ్లోర్లో ఉన్న పిల్లలు లాసియా అండ్ యషిత ఉంటారు. సో కాసేపు ఇంకా నేను బయట నించుంటే ఇద్దరు వచ్చి బయటకు వచ్చి ఆడతారు. నేను ఇంట్లో ఉంటే నాతో పాటు ఇంట్లోనే ఉంటారు. గణేష మొన్నటిదాకా లాస్ట్ మంత్ దాకా తను బయటికి వచ్చేసేది, ఎవరు లేకపోయినా కానీ బయటకు వచ్చి పక్కన నేబర్స్ వాళ్ళ డోర్స్ ఓపెన్ ఉంటే వెళ్ళిపోయేది. బట్ మొన్న అమ్మవారు వచ్చి దగ్గర 15 days వరకు బయటికి రాకుండా ఇంట్లోనే ఉన్నాను కదా డోర్ పెట్టేసి. తను ఇంకా బయటికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటుందన్నమాట. అండ్ మీరు క్లియర్గా చూడండి అక్కడ స్టెప్స్ ఎలా ఎక్కేస్తుందో. ఎక్కడం తనకి ఎప్పటి నుంచో వచ్చు. అయితే నేను దిగుతుందా లేదా అని అక్కడే నించున్నాను అండ్ మెల్లిగా దిగుతుంది కూడా. అక్కడ వాళ్ళ అన్నయ్య ఉన్నాడని మంచిగా ధైర్యంగా నించుంది. అండ్ మనం ఇంకా పర్మిషన్ ఇస్తే ఆ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ కూడా ఎక్కేస్తూ ఉంటుంది. అండ్ తనంతలో తను దిగుతుంది అనమాట ఇప్పుడు. అండ్ ఇక్కడ నేను వీడియో క్యాప్చర్ చేస్తుంటే ఈ పిల్లలు మేము డాన్స్ చేస్తామా ఆంటీ, వీడియో తీయండి ఆంటీ అంటే సరే అని క్యాప్చర్ చేస్తున్నాను. సో ఇక్కడ సూర్యాంశ్ అండ్ వాళ్ళ చెల్లి గణేష అసలు ఎంత నవ్వుకుంటారో. ఇక్కడ సూర్యాంశ్ ఒక ఫన్నీ చెప్పాడనమాట. సో అది నేను కొంచెం ప్రైవసీలో ఉంచడానికి నేను ఒక వాల్యూమ్ అనేది మ్యూట్ చేశాను.
మనము ఇప్పటి వరకు చూసింది అయితే ఎస్టర్డే ఈవినింగ్ జరిగినదనమాట. సో నైట్ అయిపోయింది, ఇంకా మేము పడుకున్నాము. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే. సో డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్లో నాకు 150 రూపీస్, 120 రూపీస్, 99 రూపీస్ ఇట్లా గణేష్ వేసుకొని చూడండి టాప్. ఇట్లా సమ్మర్ వేర్ టాప్స్ చాలా 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 బాగున్నాయి. ఇప్పుడు వేసుకునే తను వచ్చేసి మిక్కీ మౌస్, అంత క్లియర్గా మీకు కనబడట్లేదు, కానీ అయితే చాలా బాగా నచ్చింది ఇది. సో ఇట్లా ఒక 3-4 కలర్స్ ఉంటే తీసేసుకున్నాను ఇట్లా డైలీ వేర్ వేసుకోవడానికి. నాకు సూర్యాంశ్ ఏంటి అంటే, చిన్నప్పుడు సూర్యాంశ్ వాడు ఎక్కువ సొల్లు కార్చపోతుండే. వాడు మార్నింగ్ వేసిన టీషర్ట్ ఎంత నీట్గా ఉండేదో నైట్ వరకు అంతే నీట్గా ఉండేది. బట్ గణేషకి అలా కాదు. మనం వేసిన 2-3 అవర్స్కి ఏమవుతుంది అని అంటే, తను ఎక్కువ సొల్లు కాచేసరికి ఫ్యూ అవర్స్కి ఆ టీషర్ట్ అనేది మార్చేయాలనిపిస్తుంది అనమాట. అండ్ సంథింగ్ ఏదో ఒకటి తను ఆడుతూ ఉంటుంది కదా, ఒక దగ్గర కూర్చోదు కదా. సో ఏదో ఒక మురికి అంటించుకోవడము అట్లా అవుతూ ఉంటుంది. సో ఇంకా ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేసే ముందు ఈవినింగ్, ఇది కూడా ఈవినింగే, డీమార్ట్కి వెళ్ళాము, షాపింగ్కి వెళ్ళాము, మళ్ళీ వచ్చి కుకింగ్ చేసి వంట చేసేసరికి కొంచెం టైర్డ్ అయిపోతే ఇంకా స్లీప్ వేసాను అనమాట ఒకటి. సో మంచిగా టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. రెడ్ లేబుల్ మసాలా టీ పౌడర్ ఉంటుంది కదా, సో దాంతో టీ చేసేసుకున్నాను అనమాట. సో ఇట్లా హస్బెండ్ పెట్టమంటేనే నాకు చేసుకుంటాను, డైలీ అయితే ఏం చేసుకోను. అండ్ న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్ ఉంటాయి కదా, కొన్ని బిస్కెట్స్ అలా వేసేసుకున్నాం అనమాట. తప్పకుండా టీకి ఏదో ఒకటి కావాలి, మిక్చర్ అన్నా బిస్కెట్స్ అన్నా ఏదో ఒకటి మనకి తినడానికైతే కావాలి. సో మంచిగా ఇప్పుడు నేనైతే టీ ఎంజాయ్ చేస్తాను. సో మైండ్లో మళ్ళీ ఎందుకు ఇంత ఫ్యాట్ అవుతున్నాను, లోపల ఏమన్నా అయిందా, లేకపోతే ఏదైనా మనకిప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, పీసీఓడి ప్రాబ్లం ఉన్నా కానీ ఫ్యాట్నెస్ వస్తూ ఉంటుంది కదా. సో అదేమన్నా ఉందా అని చెప్పి కూడా ఒకసారి టెస్ట్ చేయించుకుందామా అని ఒక 10% ఉంది. చూస్తాను, ఒక 1 మంత్ అయితే వర్కౌట్ చేసి చూస్తాను. ఏదైనా రిజల్ట్ ఉంటే కంటిన్యూ చేస్తాను. రిజల్ట్ ఏం కనబడట్లేదు, ఇంకా ఎక్కువ ఓవర్ ఫ్యాట్ అయితే మాత్రం తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటాను. సో ఇక్కడ టీ తాగుతుంటే గణేష వచ్చి డిస్టర్బ్ చేసింది. తను కూడా ఒక బిస్కెట్ తీసుకుందనమాట. అండ్ తను ఇప్పుడు దాకా ఒక సిప్పర్ బాటిల్ పట్టుకుంది కదా చేతిలో, అది కూడా డీమార్ట్లో తీసుకొని వచ్చాను నేను. తను పడుకున్నప్పుడు తనలో మంచిగా వాష్ చేసి వాటర్ నింపి పెట్టాను నిండా. వాళ్ళ డాడీ ఇచ్చాడనమాట. మొత్తం వాటర్ అన్నీ తాగేసింది, మొత్తం దానిలో ఉన్న వాటర్ మొత్తం మంచిగా తాగేసింది. యాక్చువల్లీ తనకి జస్ట్ ఇప్పుడు మేము టీ తాగుతున్న గ్లాస్లో వాటర్ ఇస్తాను అంతే. తను అడిగినప్పుడు తను ఈయాయు అంటుంది అనమాట వాటర్కి. తను అడుగుతూనే ఉంటుంది ఈయాయు. ఆల్మోస్ట్ 20 minutesకి ఒకసారి అడుగుతూ ఉంటుంది. అడిగినప్పుడల్లా ఇస్తూ ఉంటాను. సో ఇట్లా ఈ సిప్పర్ బాటిల్ ఇచ్చేసరికి మొత్తం బాటిల్తో ఖతం చేసేసింది. ఇట్లా ఈవినింగ్ వ్లాగ్ అయితే. సూర్యాంశ్ ఏమో నిద్రపోయాడు అనమాట. 5:30కి నిద్రపోయాడు వాడు. ఇంకా నైట్ ఏం పడుకుంటాడో ఏమో, చాలా లేట్గా నిద్రపోయాడు. సో టీ తాగి ఒక 30 minutes తర్వాత మేము ఎక్సర్సైజ్ స్టార్టప్ చేసాము. ఏదైనా తిన్న వెంటనే మనం ఎక్సర్సైజ్ అనేది స్టార్టప్ చేయకూడదు. అండ్ మా హస్బెండ్ తను బాడీ మీద చాలా 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 కాన్సన్ట్రేషన్ చేస్తాడు ఫస్ట్ నుంచి అయినా కానీ మధ్యలో మళ్ళీ కొంచెం లావ్ అవ్వడము, అట్లా పొట్ట రావడము అట్లా వచ్చింది. బట్ ఇప్పుడు ఒక 3-4 months నుంచి బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఆయన బిఫోర్ మ్యారేజ్ కూడా సో ఆయనకి ఏంటి అని అంటే, ఆయనకి ఒకసారి తన బాడీకి 6 packs తెచ్చుకోవడము, 8 pack తెచ్చుకోవడము అనేది ఆయనకి కోరిక అంట. సో ఇప్పుడైతే ట్రై చేస్తున్నాడు 6 pack రావడానికి. డైలీ మార్నింగ్ 4:30కి లేచి జిమ్కి వెళ్తాడు. జిమ్కి వెళ్ళడం మాత్రం అస్సలు మిస్ అవ్వడు. అండ్ డైలీ తప్పకుండా ఆయన బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి
స్పౌట్స్ అండ్ అలాగే సబ్జా గింజలు, మనకి ప్రోటీన్ షేక్స్ పౌడర్స్ ఉంటాయి కదా, అవన్నీ తప్పకుండా నైటే ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ జిమ్ నుంచి వచ్చాక అవన్నీ తింటూ ఉంటాడనమాట. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నాకు ఓన్లీ స్టమక్ ఎక్సర్సైజ్ మాత్రమే నాకు చెప్తున్నాడు. ఫస్ట్ స్టమక్ మీద కాన్సన్ట్రేషన్ చేయి, బికాస్ నీకు స్టమక్ బాగా పెరుగుతుంది కాబట్టి అని చెప్పి. కానీ నేను ఆయన నేర్పించే స్టెప్స్ స్టమక్ మీద చెప్పేవి నేను బాడీ అనేది మేనేజ్ చేసుకోలేకపోతున్నాను. సో ఏదైనా కానీ మనం ఫస్ట్ డేనే మనం అంత హార్డ్ స్టెప్స్ అనేవి చేయలేము. ఫస్ట్ అయితే ఒక 5-6 స్టెప్స్ నేర్పించాడనమాట ఈరోజు. రోజు ఇవి కంటిన్యూ చేయి, దాంతోపాటు స్కిప్పింగ్ అండ్ అలాగే రన్నింగ్ అండ్ అలాగే వాకింగ్ కూడా చేయమని చెప్పారనమాట. సో మనం ఎట్లాగో పిల్లల్ని వదిలిపెట్టేసి వాకింగ్కి బయటికి వెళ్ళలేము, ఇంట్లోనే నేను ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటాను. అండ్ నా ఎక్సర్సైజ్ రొటీన్ అనేది ప్రతి ఒక్క వ్లాగ్లో నేను షేరప్ చేస్తాను, బికాస్ అది నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. ఒకరోజు మిస్ అయినా కానీ అరే ఈరోజు నేను ఎక్సర్సైజ్ చేయలే అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. డైలీ తప్పకుండా 15 to 20 minutes ఆర్ 25 minutes నేను చేస్తున్నప్పుడు నాకు గణేష ఎంత డిస్టర్బ్ చేసిందో చూసారు కదా, మెయిన్గా స్టమక్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. సో వాళ్ళు ఆడుకునేటప్పుడు చెయ్యాలి, స్వెట్ రావాలి, బాగా స్వెట్ అనేది వస్తేనే మన ఫ్యాట్ అనేది కరుగుతూ ఉంటుందంట. అండ్ స్టమక్ ఎక్సర్సైజ్ బాగా ప్రెషర్ చేస్తుంటేనే అట్లీస్ట్ 20-30 daysలో నీకు రిజల్ట్ అనేది కనబడుతూ ఉంటుంది అని చెప్పారు. సో ఈ వ్లాగ్స్ కోసమైనా, నేను నా బాడీ కోసమైనా I should continue the exercise in every each vlog. ఓకే, నేను ట్రై చేస్తానండి తప్పకుండా వ్లాగ్లో ఎక్సర్సైజ్ రొటీన్ పెట్టడానికి అండ్ నా డైట్ రొటీన్ కూడా పెట్టడానికి. నాకు డైట్ గురించి నాకు అంతగా తెలీదు, బట్ అది కూడా ఇప్పుడు మెయింటైన్ చేయాలి కాబట్టి ఐ విల్ ట్రై ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీ సపోర్ట్ అనేది నాకు చాలా 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 అవసరం. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బాయ్.